బేతాళ, ఆ పాము ఇచ్చింది వరం కాదు, అది ఆమె నిస్వార్థ ప్రేమకు దక్కిన గుర్తింపు. విషసర్పం కూడా ప్రేమకు లొంగిందంటే అది ఆమె మనసులోని పవిత్రత. అంతేకాదు, ఆమెకు జీవకళ అనే వరాన్ని ఇచ్చింది. దీనివలన ఆమె తాకితే ఎంతటి రోగి అయినా కోలుకుంటాడు. నిజమైన ప్రేమ ప్రకృతిని కూడా శాసిస్తుంది. భేష్ విక్రమార్క, సరైన సమాధానం చెప్పి నా మౌనాన్ని వీడేలా చేశావు. ఇదిగో నేను వెళ్తున్నాను. మళ్ళీ విక్రమార్కుడు ఆ చెట్టుపై ఉన్న శవాన్ని భుజాన్ని వేసుకుని బయలుదేరాడు. రాజా, ఆరో కథ విను. ఇద్దరు స్నేహితులు అడవి మార్గాన వెళుతూ ఒక నిధిని కనుగొన్నారు. అది చూసిన ఒక స్నేహితుడిలో పాపం పుట్టింది. వాడు రెండో వాడిని బావిలో తోసేసి నిధితో పారిపోయాడు. కానీ బావిలో పడ్డవాడు చావలేదు సరికదా. అతనికి అక్కడ ఒక వింత రహస్యం తెలిసింది. చెప్పు విక్రమార్క, మోసపోయిన మిత్రుడు తన ప్రాణ స్నేహితుడిపై పగ తీర్చుకుంటాడా లేక క్షమిస్తాడా? ఏది ధర్మం? సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది.